ప్రీవియస్‌గా మనం ఏంటంటే ఇక్కడ కాపీ ఫైల్, మూవ్ ఫైల్, డిలీట్ ఫైల్, ఫైల్ ఎడ్జెట్స్, రీడ్ టెస్ట్ ఫైల్ ఇవన్నీ ఈ యాక్టివిటీస్ గురించి చూసానమాట. సో ఈ వీడియోలో మనం రైట్ టెస్ట్ ఫైల్ అనమాట. టెస్ట్ ఫైల్‌లో మనము ఒక కంటెంట్‌ని రైట్ చేయొచ్చు అనమాట. సో చూద్దాం మనం ఈ యొక్క యాక్టివిటీ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ప్రాక్టికల్‌గా. సో రైట్ టెస్ట్ ఫైల్. ఓకే, డిలీట్ చేద్దాం వీటిని. ఓకే, రైట్ టెక్స్ట్ ఫైల్ కదా. సో టెక్స్ట్ ఫైల్ ఈ యాక్టివిటీ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ మేజర్గా ఏంటంటే టెస్ట్ ఫైల్ ఒక వేరియబుల్ కూడా కావాలి మనకి. సో ఒక వేరియబుల్ కావాలి కాబట్టి నేను ఒక అజైన్ యాక్టివిటీని మనం తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇన్పుట్ టెస్ట్ కదా, వేర్ అండర్స్కోర్ స్ట్రింగ్ అని ఇస్తా. సో ఇక్కడ నేనేంటి ఈ కాపీ చేస్తాను నేను ఈ యాక్టివిటీస్ మొత్తాన్ని. స్ట్రింగ్ కదా, కొటేషన్స్లో ఇవ్వాలి, పేస్ట్ చేశాను. ఓకే, ఆ తర్వాత ఈ యొక్క స్ట్రింగ్ వేరియబుల్ మనం ఇక్కడ ఇద్దాము. మాన్యువల్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇచ్చాను. తర్వాత రైట్ టు ఫైల్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ నేను ఒక ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ పాత్ అనేది మనం ఇవ్వాలి. డి మై ఛానల్ ఈ మై ఛానల్లోనే ఇస్తాను. మై ఛానల్ సేవ్ చేసిన తర్వాత అండ్ టైటిల్ ఉంది. సో ఇక్కడ టైటిల్ ఇవ్వాలి. టైటిల్ ఏంటంటే డెమోని ఇద్దాం, demo.txt ఇద్దాం. ఓకే, ఇదనమాట. ఆ తర్వాత ఇక్కడ మనకి మేజర్లీ ఇవి ఇన్పుట్ స్ట్రింగ్ ఇవ్వాలి. ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ తీసుకొని ఆ యొక్క స్ట్రింగ్ని ఒక ఫైల్లో ఇక్కడ టెస్ట్ ఫైల్ వాడాలి. టెస్ట్ ఫైల్లో మనం అనేది రైట్ చేస్తాం అనమాట. సో ఓకే, రన్ చేసి చూద్దాం. ఇక్కడ డెమో ఫైల్ కూడా మనం క్రియేట్ చేయలేదు, ఆటోమేటిక్గా అది క్రియేట్ అవుతుంది అనుకుంటున్నాను. చూద్దాం, అనుకుంటే మన క్రియేట్ వస్తాయి. మ్యాక్సిమం క్రియేట్ అయిపోతుంది. సో రన్ చేద్దాం. లెట్ మీ రన్. సో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. 1 సెకండ్. ఇక్కడ ఏంటంటే మై ఛానల్ కదా, మై ఛానల్ బయట డెమో అని ఇచ్చాం కదా, డెమో చూసాం కదా. మనం టెస్ట్ అనేది వేరియబుల్ పేస్ట్ చేసాం కదా. సో సేమ్ అదే టెస్ట్ అనేది కొత్త ఫైల్లో క్రియేట్ చేసి ఆ ఒక ఫైల్లో రైట్ చేసింది అనమాట. సో ఇదనమాట మనం ఒక టెస్ట్ని ఒక ఫైల్లోకి రైట్ చేయడం. సో మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఫైల్ అవైలబుల్ లేకుంటే ఆటోమేటిక్గా ఇది క్రియేట్ చేసి ఆ యొక్క వేరియబుల్ ఉన్న వాల్యూని ఇక్కడ రైట్ చేసేస్తాను అనమాట. సో ఇది ఫంక్షనాలిటీ. సో ఇక్కడ మేజర్గా మనం ఏంటంటే ఇన్పుట్ స్ట్రింగ్ కావాలి, ఫైల్ పాత్ కావాలి. సో ఈ రెండు ఇస్తే ఇన్పుట్, అవుట్పుట్ సరికి ఫైల్ పాత్, ఇన్పుట్ వ్యాస్టింగ్ అనేది ఇన్పుట్. సో ఈ యొక్క వ్యాస్టింగ్ అనేది ఒక ఫైల్లో రైట్ చేస్తాం అనమాట. సో ఇదనమాట మేజర్గా అది మనం తెలుసుకోవాల్సింది. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం అపెండ్ లైన్ ఈ యొక్క యాక్టివిటీ చూద్దాం ప్రాక్టికల్ ఎలా వర్క్ అవుతుందో.